హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు వచ్చేసి నిన్న వాన వస్తూ ఉంది. ఇంకా అందుకనేసి ఇంకా స్టాండ్ అయితే వాకిట్ ముందు పెట్టున్నాను తడిసొద్దు అనేసి. ఇంకా బట్టలు అయితే తీసి పెట్టేస్తున్నాను. ఇంకా బట్టలన్నీ ఆరేస్తాను ఇప్పుడు. ఇంకా బట్టలు ఫస్ట్ ఆరేసిన తర్వాత ఇంకా ఇల్లు బయట చుమ్మేసుకుంటున్నాను. ఇంకా బయట ఫస్ట్ చుమ్మి తర్వాత తుడిసేసుకుంటాను. బయట పని అయిన తర్వాత ఇంకా లోపల పని చేసుకుంటాను. ఫస్ట్ లేస్తానే బయట అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా చుమ్మి తుడుచుకొని తర్వాత ముగ్గు వేసుకుంటాను. లేసేకి వేరే కొంచెం లేట్ అవుతూ ఉంది. ఇంక ఇప్పుడు టైం వచ్చి 7 అయింది. లేట్ అయిపోయింది లేసేకి. ఇంకా క్లైమేట్ కూడా కొంచెం కోల్డ్గా ఉంది కదా, అర్లీ మార్నింగ్ అయితే లేసేకైతే అస్సలు అవటం లేదు. ఇంకా 2 ఇయర్స్ నుంచి అదే హ్యాబిట్ వేర్ అయిపోయింది. స్కూల్స్ వేర్ లేవు కాబట్టి. ఇంకా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా రెగ్యులర్గా అయిపోద్ది అనుకుంటాను. అర్లీగా లేసేది ఇంక స్టార్ట్ చేయాలి. ఇంకా రోజైతే లేసే కొంచెం లేటే అవుతూ ఉంది. హస్బెండ్కి టిఫిన్ ఏమైనా పెట్టాలి అన్నప్పుడు మాత్రం కొంచెం అర్లీగా లేస్తున్నాను, లేదంటే లేట్గా లేస్తున్నాను. 7-7:30 అలా అయిపోతుంది లేసేకైతే. ఇంకా లేచిన తర్వాత ఇలా బయటంతా క్లీన్ చేసుకొని ఇంకా ముగ్గు వేసుకుంటున్నాను. నాకు తెలిసింది జస్ట్ సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు ఎలా వేసినా కానీ అది కలర్స్ కొట్టిన తర్వాత దాని లుక్కే డిఫరెంట్గా అనిపిస్తుంది. నాకు గీతలు కూడా స్ట్రైట్గా సరిగా రావన్నమాట. ఎలా వేసేస్తాను. కలర్స్ కొట్టేసిన తర్వాత ఆ ముగ్గుని చూడడానికైతే చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ముగ్గు వేసిన ప్రతిసారి కలర్స్ కూడా వేస్తాను, కొంచెం చూడడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా. ఇలా ముగ్గు వేసేసిన తర్వాత ఇప్పుడు కలర్స్ వేసుకుంటున్నాను. ఇంటి ముందు ముగ్గు వేసి నిజంగా సూపర్గా ఉంటుంది, చాలా కళగా అనిపిస్తుంది. ఇంకా ఇలా ముగ్గు వేసుకొని కలర్ వేసుకుంటున్నాను. అలానే రెగ్యులర్గా వేసుకోను. మంగళవారం శుక్రవారం అయితే కంపల్సరీగా వేసుకుంటాను, చిన్నదిగా అయినా కానీ. ఇంకా మిగతా రోజులో అర్లీగా లేస్తే మాత్రం వేసుకుంటాను, లేదంటే లేదు. ఇంకా స్కూల్స్ అయితే కొంచెం అర్లీగానే లేయాలి కదా, స్కూల్ కానీ స్టార్ట్ అయితే. ఇంకప్పుడైతే వేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా స్కూల్ ఇప్పుడు మళ్ళీ దసరా హాలిడేస్ వచ్చాయి 10 days. మళ్ళీ సేమ్ ప్రాసెస్, లేట్గా లేసేది. ఇంకా లేట్గా లేసి నిదానంగా అయితే పని చేసుకుంటున్నాను. ఇలా ముగ్గు వేసాను చిన్నది సింపుల్గా.
ఇలా చూడ్డానికి అయితే బాగుంది కదా. ఎలా వేసినా కానీ కలర్స్ కొట్టాక కొంచెం చూడ్డానికి చాలా బాగా అనిపించింది కలర్స్ కొట్టాక. ఇంకా తర్వాత మార్నింగ్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి పూరి చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఉండే అక్కడ. మా హస్బెండ్ ఏమో జోక్స్ కామెడీ చేస్తూ ఉంటే మాట్లాడుకుంటా ఉన్నాం ఇద్దరమే. అక్కడ పిండి పిసుకుతా ఉన్నమాట పూరీకి. ఇంకా ఇద్దరం మాట్లాడుకుంటా ఇలా పని చేసుకుంటా ఉన్నాము. అక్కడ పిల్లి వచ్చింది, వైట్ కలర్ పిల్లి అన్నాను కదా, అది అక్కడ ఉందన్నమాట. ఇంకా అది చూస్తూ ఉన్నాడు మా చిన్న బాబు మా హస్బెండ్. అది చూస్తూ మాట్లాడుకుంటా పని చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ చెన్నా కర్రీ చేస్తున్నాను పూరి కాంబినేషన్గా. ఫస్ట్ ఆయిల్ వేసినాక బే లీఫ్ వేసాను. ఇంకా బే లీఫ్ వేసేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకుంటాను, కలర్ చేంజ్ అయ్యే వరకు, ట్రాన్స్పరెంట్ అవుతాయి కదా. ఇంకా మళ్ళీ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకుంటాను. ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ అయితే. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే చట్నీ కావాలి పూరి చేస్తే మాత్రము. ఇంకా చట్నీకి వచ్చేసి టెంకాయకి దేవుడికి కొట్టాను కదా, అది టెంకాయని అయితే కట్ చేస్తూ ఉండు చట్నీకి. ఇంకా మా హస్బెండ్ అయితే చట్నీ చేసేస్తాను. నేను ఇక్కడ చెన్నా కర్రీ చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేస్తాను. చాలా మంచి కాంబినేషన్ పూరికి చెన్నా కర్రీ అయితే. ఆలు వేసినా కానీ చాలా సూపర్గా ఉంటుంది. నేను ఆలు వేయకుండా జస్ట్ సింపుల్గా చెన్నా మాత్రమే వేసి కర్రీ చేసేస్తున్నాను. ఇక్కడ 2 టమాటోస్ తీసుకొని మిక్సీకి వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు టమాటో ప్యూరీ అయితే యాడ్ చేసేసాను. టమాటోస్ని కూడా బాగా కుక్ చేసుకుంటాను పచ్చి వాసన పోయిందాకా. ఇక్కడ టమాటో అయితే బాగా కుక్ అయిపోతుంది. ఇక్కడ టమాటో బాగా కుక్ అయిన తర్వాత నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ధనియా పౌడర్ కర్రీకి సరిపడినంత యాడ్ చేసేసాను. మళ్ళీ కారం, ఈ కారం అయితే చాలా స్పైసీగా ఉందనేసి నేను కొంచెంగానే యాడ్ చేస్తున్నాను. ఇంకా కారం వేసినాక కొంచెం పసుపు, వేసిన తర్వాత గరం మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనకు చెన్నా మసాలా పౌడర్ ఉన్నా కానీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా స్పైసెస్ అని బాగా కుక్ చేసుకుంటాను. జస్ట్ ఒక 1 మినిట్ అలా పచ్చి వాసన పోయే వరకు స్పైసెస్ అని బాగా కుక్ చేసుకుంటాను. నేను చెన్నానైతే ముందే కుక్ చేసి పెట్టేశాను ఇలా. ఇంకా చెన్నానైతే యాడ్ చేసేస్తాను. బ్లాక్ చెన్నాని మొత్తం యాడ్ చేసేసుకుంటాను. ఇంకా చెన్నాన్ని కుక్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, అవి అయితే పారిపోయాను. ఇప్పుడు ఇక్కడ కర్రీలో అయితే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు స్పైసెస్లో అన్నిట్లో చెన్నా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ పోస్తాను. ఇలా కూడా తినచ్చు, చాలా సూపర్గా ఉంటుంది ఇలా కూడా. ఇంకా పూరికి చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే ఇంకొంచెం కర్రీ టైప్లో ఉండాలనేసి వాటర్ యాడ్ చేశాను. ఇలా కూడా చేసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసాను. చెన్నా బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. మళ్ళీ ఇప్పుడు కర్రీకి సరిపడినంత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 1 మినిట్ అలాగే వదిలేస్తాను. తర్వాత వాటర్ యాడ్ చేస్తాను 1 మినిట్ తర్వాత. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా చెన్నాని, ఆ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. కర్రీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసేస్తాను. ఇలా కర్రీకి సరిపడినంత వాటర్ యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇంకొకసారి బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ అలా బాగా బాయిల్ అయ్యే వరకు. చెన్నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక 5 మినిట్స్కి అంతా. ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేసాను. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా బాగా బాయిల్ చేసేసాను. ఇక్కడ 5 మినిట్స్ తర్వాత ఇలా బాగా బాయిల్ అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ బాగా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. చెన్నా కర్రీ అయితే రెడీ అయిపోయింది.
ఇంకా పూరీకి అయితే ఆయిల్ అయితే హీట్ చేసేసుకున్నాను. పూరీలు కూడా రుద్ది పెట్టేశాను, ఈజీగా అవుద్ది కదా అనేసి. ఇంకా పూరీలు అయితే ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పూరి వేస్తేనే లైట్గా ప్రెస్ చేసామంటే ఇలా బాగా పొంగుద్ది. ఇలా ప్రతి ఒక పూరి బాగా పొంగిని ఇంకా ఇలా పూరీలన్నీ బాగా ఫ్రై చేసి తీసేసుకుంటాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి పండుగ అయిన నెక్స్ట్ రోజు అనమాట. ఇంకా అప్లోడ్ చేసేకి కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి అవ్వలేదు, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇలా పూరీలన్నీ బాగా ఫ్రై చేసి తీసేసుకుంటాను. ఇలా పూరీలన్నీ ఫ్రై చేసి తీసుకున్నాను. చెన్నా కర్రీ చట్నీ కూడా చేశాను. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే, పూరి చెన్నా కర్రీ విత్ చట్నీ. సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే మునగాకు అమ్మ తెచ్చింది కదా, ఈ మునగాకు అయితే తెచ్చి చాలా రోజులైంది కదా, ఇంకా చాలా ఫ్రెష్గా చాలా బాగుంది మునగాకు అయితే. ఎక్కడ ఏమి కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా. ఈ మునగాకులు నేను సగం మునగాకు అయితే ఇంకా తీసేసాను. ఇంకా పప్పు చేస్తున్నాను మునగాకు వేసి. బాల్ అయితే ముందే వాష్ చేసి పెట్టేశాను. తర్వాత మునగాకు వాష్ చేసి వేసాను. మళ్ళీ ఎండుమిర్చి పచ్చిమిర్చి మళ్ళీ టమాటోస్ యాడ్ చేశాను, 2 టమాటోస్. ఇంకా కావాల్సిన స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ధనియా పౌడర్, పసుపు, మళ్ళీ కొంచెం కారం వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కదా అందుకనేసి. సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. నాకు కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసి సరిపడిన వాటర్ పోసేసి లిడ్ క్లోజ్ చేసి పెడతాను. ఒక 4 విజిల్స్ రానిచ్చాను. నార్మల్గా అయితే కుక్ అవుతుంది దాల్. ఈసారి మునగా కొంచెం ఎక్కువ అనిపించింది, అందుకే దాల్ కూడా కుక్ అవ్వలేదు అనుకుంటాను. ఫస్ట్ టైం నాకు తెలిసింది మునగాకు నుంచి దాల్ కూడా కుక్ అవ్వలేదు అనేసి. ఒక 4 విజిల్స్ రానిచ్చాను, అయినా దాల్ అంతగా కుక్ అవ్వలేదు. ఇంకా అక్కడ కుక్కర్లో విజిల్ అయితే అవుతూ ఉంది. నేను ఇక్కడ కాకరకాయ ఫ్రై చేద్దాం అనేసి చిన్న చిన్న కాకరకాయలు ఉంటాయి కదా, ఆ కాకరకాయనైతే ఇలా పైన పీల్ అంతా తీసేసుకున్నాను. లోపల సీడ్స్ అనేది తీసేస్తున్నాను. లోపలని సీడ్స్ అని తీసుకొని వాటర్లో వేసి పెట్టేస్తాను. వాటర్లో వచ్చేసి సాల్ట్ కొంచెం పసుపు వేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఆ వాటర్లో ఈ కాకరకాయని వేసేస్తాను. కాకరకాయలని పీల్ చేసుకునే లోపల ఇక్కడ దాల్ కూడా కుక్ అయిపోయింది. ఇక్కడ దాల్ అయితే అంత కుక్ అవ్వలేదు. నాకు ఫస్ట్ టైం తెలిసింది మునగా కొంచెం ఎక్కువ అనిపించే లోపల దాల్ అయితే అంత కుక్ అవ్వలేదు, కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇంకా కొంచెం ఎనుపుకున్నాక తాలింపు వేసేసుకుంటున్నాను నార్మల్గా. ఇంకా పప్పుని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మళ్ళీ ఆనియన్స్ గార్లిక్ వేసాను. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కుక్ చేసుకున్న దాల్ ఉంది కదా, దాల్ కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇలా తాలింపు అంతా బాగా వేగిన తర్వాత కుక్ చేసి పెట్టుకున్న దాల్ ఉంది కదా మునగాకు, అదే యాడ్ చేసేస్తాను. కానీ చాలా సూపర్గా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇప్పుడు సరిపడిన సాల్ట్ వేస్తున్నాను, కర్రీకి సరిపడినంత. మేమైతే సాల్ట్ కొంచెం తక్కువ తినేది, ఇంకా దాని ప్రకారం అయితే సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఇంకా నేను చింతపండు పులుసు అయితే
చేసి పెట్టుకోలేదు. హస్బెండ్కి ఇంకా టిఫిన్ కూడా ప్యాక్ చేయాలి. ఇంకా అందుకనేసి కొంచెం చింతపండు వేసేసాను. ఇంకా బాయిల్ అవ్వదు కదా అదేలాగనేసి ఇంకా చింతపండు వేసి మూత వేసి బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా సపరేట్గా తీసి పెట్టేశాను. ఆ పక్క స్టవ్లో అయితే పెట్టేసాను. అక్కడ పప్పు అయితే బాయిల్ అవుతూ ఉంది. ఇక్కడ కాకరకాయని ఇలా కట్ చేసి పెట్టాను కదా, ఉప్పు పసుపు వేసి పెట్టేసాను వాటర్లో. ఇలా బాగా వాష్ చేసి తీసేసుకుంటాను కాకరకాయలని. ఇంకా స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్లో వేసేసుకుంటాను ఫస్ట్ కాకరకాయలని. ఇలా వాటర్ అంతా తీసుకొని ఇంకా ఆయిల్లో వేసేస్తాను. డీప్ ఫ్రై కాదు, మరీ ఎక్కువ ఆయిల్ కూడా కాదు, కర్రీకి సరిపడినంత అంటల్లో ఆ టైప్లో వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ అయితే కాదు. ఇలా కాకరకాయని బాగా ఫ్రై చేసుకుంటాను కుక్ అయ్యే వరకు. కాకరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను కాకరకాయలు కుక్ అయినాయా లేదా అనేసి. నేను ఒక 70% అలా బాగా కుక్ అయిన తర్వాత పీనట్స్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా అలాగే ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో, అవి కూడా బాగా ఫ్రై అయిపోద్ది. అందుకనేసి ఇక్కడ కాకరకాయలు ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు పీనట్స్ మళ్ళీ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుంటాను. కరివేపాకు కూడా వేసాను. తర్వాత సన్నగా కట్ చేసిన ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను. ఇంకా కాకరకాయ కుక్ అయ్యేది ఉందన్నమాట. అది కుక్ అయ్యే లోపల ఇక్కడ ఈ ఆనియన్స్ మళ్ళీ పీనట్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను పొడి చేసుకుంటాను కదా తాలింపుకి, ఎండు కొబ్బరి, మళ్ళీ జీలకర్ర, ఎండుమిర్చి, గార్లిక్ వేసి ఇలా పొడి చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పొడి వేస్తున్నాను తాలింపుకి సరిపడినంత. ఇదంతా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయని, అదంతా లోపల స్టఫింగ్ లాగా అయిపోద్ది అనమాట. ఇలా ఫ్రై చేసుకుంటానే లోపలికి స్టఫింగ్ లాగా చేసేసుకుంటాను. ఇంకా కాకరకాయ లోపల స్టఫింగ్ లాగా అయిపోయేస్తుంది. చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది ఈ కాకరకాయ అయితే. మాకు పిల్లలు కూడా బాగా తింటారు. అందుకే హస్బెండ్ ఎప్పుడు పోయినా ఈ కాకరకాయలు దొరికితే మాత్రం తీసుకొని వచ్చేస్తారు. ఇంట్లో అందరం తింటాము కాకరకాయని. ఇలా బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇక్కడ కాకరకాయ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది. చాలా సూపర్గా ఉండింది టేస్ట్ అయితే. ఇంకా మార్నింగ్ చన్నా చేశాను కదా, కొన్ని చన్నాని అయితే తీసి పెట్టేసి ఇలా సలాడ్ చేశాను. ఇంకా హస్బెండ్కి అయితే లంచ్ చేసి ఇచ్చేసాను. ఇంకా హస్బెండ్ తిన్న తర్వాత ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరిపోతారు. ఇంకా హస్బెండ్ అయితే తినేస్తూ ఉండరు లంచ్. ఇక్కడ బీర్వాన్ అయితే కొంచెం రిపేర్ ఉన్నింది, రిపేర్కి అయితే ఇచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.